మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్ ఆన్సర్స్ అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెజ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రూపీ ఫ్రీ ఫాల్ ఇది మన ఇండియన్ ఎకానమీని కానీ ఇన్వెస్టర్స్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ మధ్య కాలంలో చూసుకుంటే రూపీ మనకి 88 వరకు కూడా వెళ్ళడం చూస్తున్నాము. సో ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ 1990లో చూసారనుకోండి, $1కి 17 రూపీస్ ఇచ్చేవాళ్ళు. $1కి 17 రూపీస్ 1990లో. ఇప్పుడు ఎంత ఉంది? ఆల్మోస్ట్ 88 దగ్గరలో వచ్చేసింది. 88 దగ్గరలో వచ్చాం అంటే 35 years కల్లా 90% లాస్ అయ్యింది ఇండియన్ రూపీ. దాని వాల్యూ 90% లాస్ అయింది. అంటే ఊహించుకో, ఎవరన్నా ఇండియన్ కనుక అమెరికాలో సెటిల్ అయ్యి పోత మర్చిపోయి బ్యాగ్లో 1 lakh తీసుకెళ్ళిపోతే, ఓకే, ఇప్పుడు దాని వాల్యూ 10,000తో సమానం. దాని వాల్యూ జస్ట్ 10,000 సమానం. అంటే స్టోరేజ్ వాల్యూ తగ్గిపోతుంది కదా, స్టోరేజ్ వాల్యూ తగ్గిపోతుంది రాను రాను. అయితే మీరు ఇలా చెప్పేటప్పుడు ఇండియన్ రూపీ ఒకటే అనే బదులు ఏ కంట్రీ కరెన్సీని ఆ కరెన్సీ కంపేర్ చేసుకుంటే డాలర్ తోటి అన్ని డ్రాప్ అవుతున్నాయి. అందుకని అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇండియన్ సపరేట్ చేసి మనం చెప్పలేము. మిగతా కంట్రీస్ కూడా డాలర్తో పోల్చుకున్నప్పుడు అవి కూడా డ్రాప్ అవుతున్నాయి మిగతాలోనే. ఇది కూడా ఇలా డ్రాప్ అవుతే ఏమవుతుంది అంటే, దీని ద్వారా ఇండియా ట్రేడ్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్లస్ గ్లోబల్ మార్కెట్స్ షేక్అవుట్ అవుతాయి, ప్లస్ క్యాపిటల్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ రూపీ కనుక డ్రాప్ అయితే ఏ సెక్టర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ మేజర్ అండి. ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్లో ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 85% ఇంపోర్ట్స్ మొత్తం కూడా, కంట్రీకి కావాల్సిన నీడ్స్ మొత్తం కూడా ఇంపోర్ట్స్ మొత్తం ఆయిల్ డాలర్లో పే చేసుకుంటాం. 20 లక్షల కోట్లు అండి, అది 20 lakhs crores. అది జిఎస్టీ ద్వారా సంవత్సరం మొత్తం మీద వచ్చి గవర్నమెంట్ ఇన్కమ్. అది అంత డబ్బు మనం బయటకు పోతుంది. అది దీని ద్వారా డాలర్ కొంచెం అన్న స్ట్రాంగ్ అయింది అనుకోండి, దీనికి ఎక్కువ డబ్బులు పే చేయాలా. దాని తోడు ఆయిల్ రేట్ కూడా పెరిగింది అనుకోండి, డబల్ గా సఫర్ అవుద్ది ఇండియా. అందుకని ఆయిల్ అండ్ గ్యాస్ టూ మచ్ గా ఎఫెక్ట్ అవుద్ది. రెండోది, ఇండియాలో ఉన్న ఏవియేషన్ సెక్టర్ మొత్తం ఎఫెక్ట్ అవుద్ది. ఎక్కువ మెజారిటీ ఏవియేషన్ సెక్టర్ ఎవరికి సొంత ఫ్లైట్స్ ఉండవండి, మొత్తం లీజు తీసుకుంటారు. లాంగ్ టర్మ్ లీజ్ కి విమానం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి లీజు తీసుకొని రన్ చేస్తారు. ఎవరు బై చేయరు వాటిని. వాళ్ళని డాలర్లో పే చేయాలా. డాలర్ స్ట్రాంగ్ అయింది అనుకోండి, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ డబ్బులు పే చేయాలా, ఎందుకంటే కాంట్రాక్ట్స్ మొత్తం డాలర్లో ఉంటాయి కాబట్టి. ప్లస్ వీళ్ళు ఆయిల్ ఫిల్లింగ్ చేసుకుంటారు కాబట్టి ఆయిల్ డిబెరితంగా డబల్ ఇది అవుతుంది. అంత తర్వాత ఆటోమొబైల్స్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, లేకపోతే సెమీ కండక్టర్స్ చిప్స్ కావచ్చు, ఇవన్నీ బయట నుంచి వస్తాయి 100%. ఇండియాలో ఎంతవరకు సింగిల్ చిప్ తయారు అవ్వట్లేదు. ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్ బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా మనం వాషింగ్ మిషన్లో, ఈ సెల్ ఫోన్లో, ఈ కారులో ఎక్కడ పెట్టినా వాడే ఈ చిప్స్ అన్ని కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇంపోర్ట్స్ అంటే మీరు డాలర్లో పే చేయాల్సిందే. ఓకే, సో అవన్నీ కాస్ట్లీ అవుతాయి, ఎకానమీ మీద బడ్డన పడుతుంది. అలాగే ఫార్మాలో మనకి ఇండియాకి కావాల్సిన 70% ఏపీఐ మాలిక్యూల్స్ మొత్తం కూడా బయట నుంచే. మనం బయట నుంచి రా మెటీరియల్ పట్టుకొచ్చి దాన్ని ఫినిషింగ్ కూడా మార్చి మనం బయట పంపుతున్నాం తప్ప రా మెటీరియల్ మంది కాదండి. 70% ఏపీఐ మొత్తం కూడా బయట నుంచి వచ్చే అన్ని కూడా నీకు డాలర్లో పే చేయాలి మనం, ఫార్మసీ వాళ్ళందరూ కూడా. వీటన్నిటి రీజన్ వల్ల ఏమవుతుందంటే డాలర్ స్ట్రాంగ్ అయ్యే కొద్ది పెయిన్ మిగులుతుంది, వాళ్ళకి బాగా పెయిన్ వస్తుంది అనమాట. ఈ డబ్బుని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయలేరు, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ కదా. వేరే వాళ్ళు తక్కువ రేటు అమ్మితే నువ్వు అమ్మలేవు, బట్ నీకు మాత్రం రా మెటీరియల్ చాలా కాస్ట్లీగా వస్తుంది అనమాట. అలాగే రూపీ డ్రాప్ అయితే నిజంగా అందరికీ అన్ని ఇండస్ట్రీకి బ్యాడ్ అంటే కాదు. ఐటీ ఉందనుకోండి, వాళ్ళ క్లయింట్స్ ఇచ్చేది మనీ డాలర్లో వస్తాయి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఏమో ఇండియన్ రూపీలో పే చేస్తారు. కాబట్టి వాళ్ళకి మిగులుతూ ఉంటాయి బ్యాలెన్స్ షీట్. ఇయర్లీ 3 to 4% ఫ్రీగా మిగులుతుంటుంది ఐటీ ఇండస్ట్రీకి. అలాగే ఫార్మాస్యూటికల్స్, వీళ్ళు అమెరికాలో పెద్ద మొత్తం అమ్ముతుంటారు కాబట్టి అబ్రాడ్లో డాలర్ సంపాదిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చేది ఇండియన్ రూపీ శాలరీస్ కాబట్టి ఫార్మా కూడా బాగానే ఉంటుంది. అలాగే టెక్స్టైల్స్ కూడా, అంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ ఇది బెస్ట్ అనమాట. అది సో ఇండియన్ రూపీ ఎంత వీక్ అవుతుంటే వీళ్ళకి అంత ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది, 3 to 4% అట్లా అనమాట. అట్లా ట్రేడ్ బ్యాలెన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది మనం అంటే, ఒకటి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అవుతుంది.
డాలర్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనం ఎక్కువ డాలర్లో పే చేస్తాం కాబట్టి క్రూడ్ ఆయిల్ బాగా ఎఫెక్ట్ అవుద్ది. క్రూడ్ ఆయిల్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇండియాలో కూడా ఎక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే అందరూ సఫర్ అవుతారు. సో క్రూడ్ ఆయిల్ మేజర్ ఎఫెక్ట్. రెండోది యూఎస్డి డాలర్ స్ట్రాంగ్ అవుతుంటది. అది స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఇండియన్ రూపీ వీక్ అవుతుంటది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100, ఇంతకుముందు 110 ఉండేది, ఇప్పుడు 106కి వచ్చింది. దానివల్ల ఇండియన్ రూపీ వీక్ అయిపోతుంటుంది. అంటే నెక్స్ట్ యూఎస్ బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంటది. ఎందుకంటే యూఎస్ స్ట్రాంగ్ అయినప్పుడల్లా బాండ్ స్ట్రాంగ్ అవుతుంది కదా. అప్పుడు ఇండియన్ రూపీ ఇంకా వీక్ అవుతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఎఫ్ఐఎస్ ఎవరైనా ఇండియాలో పెట్టారనుకోండి, వాళ్ళ దేశంలో అప్రిషియేషన్ 3% డాలర్ ఉంటుంది, ప్లస్ యూఎస్డి డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బాండ్స్ ఎక్కువ వడ్డీ వస్తున్నాయి కాబట్టి ఆ వడ్డీ ప్లస్ ఈ అప్రిషియేషన్ చూసుకుంటే నిఫ్టీలో పెట్టి రిస్క్ తీసుకున్నా అక్కడ నిఫ్టీలో పెట్టకుండా రిస్క్ లేకుండా అంతే వస్తుంది. అందుకని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాం. తద్వారా ఈ స్టాక్ మార్కెట్ మనీ అంతా బయటకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల, యూఎస్ బాండ్ రైజ్, డాలర్ స్ట్రాంగ్ వల్ల మార్కెట్లు ఎక్కువ షేక్ అవుతున్నాయి మన దగ్గర అనమాట. అలాగే ట్రేడ్ డెఫిసిట్, మనం వేరే కంట్రీతో బిజినెస్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్స్ బిల్ ఎక్కువ అవుతుంది. ఎక్స్పోర్ట్ పోల్చుకుంటే ఇంపోర్ట్స్ 30 అవుతాయి కాబట్టి అది డిఫరెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అది కంట్రీ కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే అది వరల్డ్ వైడ్గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంటే. అందుకని కంట్రీ ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది అనమాట. అందుకని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే మనకి పెయిన్ తక్కువ ఉంటుంది అనమాట ఇటు వల్ల. అందుకని లోకల్గా మోర్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయకొద్దీ మనమే డాలర్ సంపాదించుకోవచ్చు, డాలర్ స్ట్రాంగ్ గా మనం ఎఫెక్ట్ అవ్వం అనమాట. అందుకని ఇంపోర్ట్ ఎకానమీ మొత్తం కూడా సఫర్ అవుతాయి. ఇంపోర్ట్స్ ఎక్కడ అన్ని కూడా దీని నుంచి సఫర్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ మీరు మనం కంపేర్ చేసేటప్పుడు ఒక కంట్రీని ఐసోలేట్గా చూడకూడదు. వరల్డ్ మార్కెట్లో అన్ని కంట్రీల్లో ఎలా వీక్ అవుతుంది, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ దీని అనుకోండి, అప్పుడు డాలర్తో పని ఉండదు. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి డాలర్ సేవ్ అవుతూ ఉంటాయి అనమాట, మనకు కూడా వస్తుంటాయి కాబట్టి. అట్లా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ డాలర్ స్ట్రెంత్ అయినా సరే మనం తప్పించుకోవచ్చు. రెండోది లోకల్గా టైప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం, మన ఇండియన్ రూపీ వాళ్ళ దాంట్లో లోకల్లో కరెన్సీలో మనం చేస్తున్నాం, డాలర్లో కాదు కాబట్టి డాలర్ పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అట్లా బిజినెస్ పార్ట్నర్షిప్ పెంచుకుంటూ పోవటం వల్ల బయలాటరల్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ డాలర్ నుంచి కొంత ఎఫెక్ట్ తప్పించుకోవచ్చు అనమాట. మొత్తానికి అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ మాత్రం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఓవర్ నైట్ అవ్వదు, ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 100% ఇంపోర్ట్ చేస్తున్నాం, డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఎక్కువ పే చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ చిప్ బయటకు వస్తుంది డిసెంబర్లో, నెక్స్ట్ విత్ ఇన్ 2-3 years కల్లా మన రిక్వైర్మెంట్కి ఇది సూట్ అవుతుంది, సరిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మనమే బయటికి పంపించేసి $10 సంపాదిస్తాం అనమాట. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాగా లోకల్గా ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బీన్ అయితే యు ఆర్ గోయింగ్ టు స్ట్రాంగ్. అంటే డాలర్ వీక్ అయినప్పుడు కొన్ని ఇంపాక్ట్ పడుతుంది కొన్ని రంగాలపైన, కొన్ని బెనిఫిట్స్ కూడా. ఇండియా వాళ్ళు ఎక్కువ ఇంపోర్టెడ్ ఎకానమీ, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయిల్ చూసాం కదా, 20 లక్షల కోట్ల ఒక ఆయిల్ బిల్లే, గోల్డ్ ఫుల్ ఇంపోర్టెడ్. ఓకే, చాలా వరకు మనం ఇప్పుడు ఫ్లైట్స్ మొత్తం ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్ట్లీ లింక్ విత్ డాలర్, ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్స్ మొత్తం రెంట్గా తీసుకునేది, వాళ్ళు రెంట్లు తీసుకుంటారు, అవి మొత్తం డాలర్లో ఉంటాయి కాంట్రాక్ట్స్ అవన్నీ. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.